నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ 34 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వాళ్ళ లిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా శ్రీకాకుళం పార్లమెంట్ నర్సన్నపేట బొగ్గు రమణమూర్తి గారి పేరు, అలాగే విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు చోడవరం నియోజకవర్గం KSNS రాజు, అనకాపల్లి మాడుగుల నియోజకవర్గం పైలా ప్రసాద్, కాకినాడ ప్రతిపాడు నియోజకవర్గం వరపుల సత్యప్రభ, అమలాపురం రామచంద్రపురం నియోజకవర్గం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గోరండ్ల బుచ్చయ్య చౌదరి, అరకు రంపచోడవరం ST నియోజకవర్గం మిర్యాల శిరీష, రాజమండ్రి కొవ్వూరు SC నియోజకవర్గం ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏలూరు దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు నియోజకవర్గం భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పిడుగురాల మాధవి, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మహమ్మద్ నజీర్, గురజాల నియోజకవర్గం ఎర్రపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నియోజకవర్గం ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం అశోక్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గం ఆనం రామ్ నారాయణ రెడ్డి, కొవ్వూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గం కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నియోజకవర్గం పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గం వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు SC నియోజకవర్గం గీతా జయసూర్య, ఎమ్మిగనూరు నియోజకవర్గం జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం రాఘవేందర్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం పల్లె సింధూరారెడ్డి, కదిరి నియోజకవర్గం కందికుంట యశోదాదేవి, మదనపల్లి నియోజకవర్గం షాజహాన్ బాషా, పొంగునూరు నియోజకవర్గం చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి వెంకటమణి ప్రసాద్, శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు SC నియోజకవర్గం కోనేటి ఆదిమూలం, పూతలపట్టు SC నియోజకవర్గం డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారుగా మనం ఇంతకు ముందు 94 మందిని అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది ఒకటేసారి. రెండో విడతగా 34 మందిని అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. మొదటిసారిగా చూసుకుంటే శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి నర్సన్నపేట నియోజకవర్గం బొగ్గు రమణమూర్తి గారిని ఎంపిక చేసుకున్నారు. ఆయన గురించి ఆయన అక్కడ దానిగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన అంత పట్టుందంటారు ఆయనకి? 1-2 సార్లు మామూలుగా పరిశీలిస్తారు ఇంతకుముందు గతంలో, కానీ ఇప్పుడు 6 సార్లు పరిశీలించి ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత వచ్చినటువంటి పేర్లు ఇవన్నీ. ఓకే, ఈ అభ్యర్థులందరూ కూడా నరసన్నపేట కావచ్చు, మిగిలిన అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకు కూడా 1-6 సార్లు. ఇప్పుడు ఈ ప్రకటించిన 34 మంది అభ్యర్థులు చూసుకుంటా ఉంటే కొత్త వాళ్ళని ప్రకటించడం కూడా జరిగింది. ఇందుట్లో ప్రతి వాళ్ళ గురించి కూడా 1-4 సార్లు 6 సార్లు వీళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు, అంటే కార్యకర్తలు అయితే ఎంతమంది ఉన్నారో, దాంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాగే ప్రజలతోటి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా గతంలోనే 94 మందిని ప్రకటించినప్పుడు 1,30,00,000 మంది అభిప్రాయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేంత వరకు తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా చూసుకుంటా ఉంటే మనకి ఈ ప్రకటించిన 34 మంది అభ్యర్థులు కనుక మనం చూసుకుంటా ఉంటే కొత్త వాడు ఉన్నారు దీంట్లో. ఇప్పుడు పరువుల సత్యప్రభ గారు అంటే వాళ్ళ మిస్సెస్, ఆయన చనిపోయారు కాబట్టి రాజావారి మిస్సెస్. ఇది ఇవన్నీ చూసుకుంటా ఉంటే మద్దిపాటి వెంకటరాజు గారు, ఆయన ఇప్పుడు కొత్తగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో గోపాలపురానికి సంబంధించి. పెదకూరపాడు వచ్చేసరికి భాష్యం ప్రవీణ్ గారు, గుంటూరు వెస్ట్ వచ్చేసరికి పిరుగురాడు మాధవి గారు. ఇవన్నీ వరకు మీరు కనుక మనం ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు. ఒకవాళ్ళు చూసుకుంటా ఉంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మనకి కొత్త వాళ్ళని కూడా దీంట్లో మిళితమై ఉన్నారు, పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని ఇప్పుడు చూసుకుంటా ఉంటే అనుభవానికి పెద్దపేట వేసినట్టు కూడా కనపడతా ఉంది. కొంతమంది అభ్యర్థులు మారుస్తారని నిన్నదాకా ఊహాగానాలు వచ్చినా కూడా తిరిగి వాళ్లే ఉన్నారు దీంట్లో, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఆ ఉండా అభ్యర్థులు కనుక మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి మనకి ఇక్కడ ఒక సమన్వయంతో ముందుకెళ్లారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించినటువంటి 34 మంది అభ్యర్థులు, గతంలో ప్రకటించినటువంటి 94 మంది అభ్యర్థులు, అప్పటికంటే 128 మంది అయ్యారు. అంటే ఇంకో 16 మందినే ప్రకటించాలి. ఇది కనుక చూసుకుంటా ఉంటే ఈ ప్రకటనలు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి ఇన్ని రోజుల ముందు ఇలా ప్రకటించడం అనేది నోటిఫికేషన్ రాకుండానే ఇది కూడా ఒక చరిత్ర సృష్టించుకున్నాడు ఆయన. గతంలో ఎప్పుడూ లేదు. చివరి రోజు కూడా అంటే ఇంకొక గంటలో
అయిపోతుంది ఈ రోజు అనుకున్న సందర్భంగా కూడా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, అలాంటిది ఇంత ముందుగా ప్రకటించారు అంటే దీని మీద ఎన్ని రోజుల నుంచి ఆయన మనకి ఉన్నారు. అందుట్లో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఓకే, సో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సత్యవేడు కోనేటి ఆదిమూలం గారు. ఇప్పుడు వీళ్ళందరినీ కనుక మనం చూసుకుంటా ఉంటే అక్కడ ప్రజాభిప్రాయం ప్రకారం అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ చూసుకొని ఇప్పుడు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకటించిన వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటా ఉంటే ఈ రోజు ప్రజలకి సంబంధాలు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు దీంట్లో పనిచేసిన వాళ్ళు, అంటే అనుభవంతో ఉన్నారు. ఈ అనుభవాలని దీన్ని అందరినీ కలిపేసి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నా కూడా మరి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ప్రజలతో ఆయన కుటుంబమే ఒక విశిష్టమైన కుటుంబం నెల్లూరు జిల్లాలో. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు తిరిగి మొన్న వచ్చారు అంటే ఇప్పుడు దాకా ఎందుకు ప్రకటించలేదు అనే దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే వారి కుమార్తె కూడా అని అనుకున్నారు. సరే, ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనకి ఇక్కడ కనపడ్డ ప్రతి వాళ్ళు కూడా ఈ పోటీలో ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా నేను ఇందాక మనకి ఉదాహరించినట్టు 1కి 6 సార్లు ఈ అభ్యర్థులు మీకు ఇష్టమైతే నొక్కండి, లేదంటే 100కి నొక్కండి అని దాని మీద చూసుకుంటా ఉంటే అట్లా అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత అత్యధికులు ఎవరి పేరు అయితే చెప్పారో వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ వేయటం జరిగింది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సత్యవేడు కోనేటి ఆదిమూలం గారు ఉన్నారు. ఇప్పుడు మిగిలిన అందరూ కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రతి వాళ్ళను కూడా 1కి 4 సార్లు ఇందులో కొంతమంది అంటే అందరికి ఇష్టమైన వాళ్ళు ఉండకపోవచ్చు, ఆశావాహులు కొంతమంది పోటీలో ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పిన ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటించారో వాళ్ళతోటి మాట్లాడి, గతంలో ఇట్లా జరగల, వాళ్ళతోటి ముందుగా మాట్లాడి ఫలానా వాళ్ళకి ప్రకటిస్తున్నామని చెప్పి ఈ అభ్యర్థులందరినీ ప్రకటించారు. మీకు అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ చూసుకోండి, వరుసనే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఇద్దరు ఉన్నారు. అలాగే 36 నుంచి 48 సంవత్సరాలు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 సంవత్సరాలు 9 మంది ఉన్నారు. అంటే మనకి ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 5గురే ఉన్నారు 34లో. ఇది ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఈ పురుషులు వచ్చేదానికి 27 మంది, మహిళలు 7గురు ఉన్నారు. ఇక్కడ అసలు దీనికంటే కూడా విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి మీరు. విద్యార్థి అయితే PhD ఉన్నారు. ఈ 34 మందిలో చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లో 11, గ్రాడ్యుయేట్లు 9, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు 8, 10 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు 5గురు. అంటే 34 మందిలో 5గురు మాత్రమే 10వ తరగతి లోపు వాళ్ళు. మిగిలిన అందరూ చూసుకుంటా ఉంటే మిగిలిన 29 మంది కూడా ఇంటర్మీడియట్ నుంచి ఆ పైన వాళ్ళే ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళే 11 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 9 మంది ఉన్నారు. PhD చేసిన అంటే 21 మంది వాళ్లే ఉన్నారు. అంటే ఇక్కడ విద్యతో పాటు ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళని తిరిగి మళ్ళీ కొనసాగిస్తూ, అంటే కొంతమంది ఇందులో ఫైర్ బ్రాండ్లు ఉన్నారు, చింతమనేని ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది, అలాగే ఎరపతిని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో మమేకమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ నియోజకవర్గం వాళ్ళదే అనే పేరున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో పొందుపరిచేసి కొంచెం అనుభవం ఎక్కువ వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటా ఉంటే వరదరాజు రెడ్డి గారు ప్రొద్దుటూరు, అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసుకుంటా ఉంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసుకుంటా ఉంటే అక్కడ ప్రజలతో వయసుతో సంబంధం కాదు. ఇప్పుడు గోరంట్ల బుచ్చి సోదరి గారు గతంలో 6 సార్లు ఆయన శాసనసభ్యులు, ఒకసారి మంత్రి, తొలి పర్యాయం వస్తుంది అనుకున్నారు. అక్కడ మామూలుగా దానికి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ గారు అక్కడ జనసేనకు ఆశపడటం వల్ల ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 23 మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచారో వాళ్ళతో పాటు నాతో పాటు ఉన్న 19 మంది వాళ్ళ స్థానాలు మార్చే అవకాశం లేదని చెప్పారు. అది కూడా సరి చేసుకున్నారు. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే వీళ్ళందరినీ కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే ప్రజలతోటి మమేకమైన వాళ్ళు ఎంతమంది, మామూలుగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా చూసుకుంటా ఉంటే 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రజలతోటి సత్సంబంధాలు ఉండవాళ్ళే. ఆ 2-3 కూడా నేను కూడా కొంతమంది పేర్లు పరిశీలన చేశాను, నాకు పరిచయం ఉన్న కొన్ని ఉన్నారు. వాళ్ళ గురించి నేను జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి అడిగితే గతంలో వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇస్తున్నారు కదా ఏంటి పరిస్థితి అని చెప్పి నేను అడిగితే ఎక్కువ శాతం మంది అంటే భుజానా వేసుకొని తిరిగిన వాళ్ళు కూడా కొంతమంది అన్యాయులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ఇవన్నీ చూసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరికొత్త ప్రయోగాలని చేస్తున్నారు అనేది మాత్రం ఒకటి అర్థమైపోతా ఉంది. అంటే పూర్తిగా ప్రయోగాలు ఇంకా చేయకపోయినా కూడా అభిప్రాయ సేకరణలో కొన్ని మొహమాటాలు ఉంటాయి.
45 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. అవును. లేదంటే ఆయన 95లో అధికారం వచ్చిన కానీ నుంచి ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి తప్పనిసరి పరిస్థితులు ఇచ్చారనిపించినా కూడా, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరగబోతున్నాయి. ఓకే. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల క్రితం వరకు వీళ్ళిద్దరి మధ్య అనేది జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరితోటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్నటువంటి చొరవ, ఆయన చేసిన త్యాగం, ప్రజల్లో మమేకమైన విధానం, ప్రజల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయి ప్రజాభిమానాన్ని, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తటస్థంగా ఉండే వ్యక్తుల నుంచి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే దీంతో పాటు జనసేన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నారు. చిన్న చిన్న పరపతులు వచ్చినా కూడా టీ కప్లో తుఫాన్గానే ఉంటుంది అయితే నేను భావిస్తున్నాను. అవును. అండ్ ఇందుకు ముందు మీరు అన్నట్టు వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. సో ఆ పార్టీలో ఏంటంటే వ్యతిరేకత ఉంది, అది కూడా ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి మిమ్మల్ని అక్కడి నుంచి తొలగిస్తున్నాము, బదిలీ చేస్తాం అన్నట్టు. కానీ అదే ప్లేస్ నుంచి వాళ్ళు ఇక్కడ సీట్ దక్కించుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఇంతకు ముందు ప్రకటించినటువంటి 94 అభ్యర్థులు మీరు అన్న దానికి చిన్న అభ్యంతరం ఏంటంటే వాళ్ళని మార్చి అని కాదు, ఇప్పుడు వీళ్ళు తీసుకుంది ఆయన్ని మన తీసుకున్న వ్యక్తిని ఆయన సత్యవేడి గారు కోనేటి ఆదిమూలం గారు ఏంటంటే తిరుపతి లోక్సభ సభ్యుడిగా పోటీ చేయమన్నారు. ఆయన ఓకే పోటీ చేయమని పేరు ప్రకటించిన రోజే వచ్చి ఆయన లోకేష్ బాబు గారు కూడా కలవడం కూడా జరిగింది. సో ఎందుకు అని అంటే రీజన్ మాత్రం మీకు ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అక్కడ లోక్సభ సభ్యుడిగా పంపించాలని చూశారు వాళ్ళు, అక్కడ కాదు అంటే లోక్సభకి వాళ్ళకి లేరు కాబట్టి ఈయన మంచి వ్యక్తి అని చెప్పి చూపించారు. కాదు నేను అక్కడే పోటీ చేస్తానని ఉద్దేశం ఆయన మనస్తాపం చెంది వాళ్ళు ఏ విధంగా చూశారో అధినాయకులు ఎట్లా ప్రవర్తిస్తారో తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కలిసిపోయారు, ఆ సీటు కూడా సంపాదించుకున్నారు. సో ఓవరాల్ గా టీడీపీ అభ్యర్థులు కనుక మనం చూసుకున్నట్లయితే విద్యావంతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆ విషయంలో ఓవరాల్ గా ఇప్పటి వరకు 128 స్థానాలను ప్రకటించారు టీడీపీ వాళ్ళు అందరూ కూడా మాక్సిమం విద్యావంతులే కనిపిస్తూ ఉన్నారు అండ్ అనుభవజ్ఞులు కూడా. సో మరి ఇంకా 16కి బ్యాలెన్స్ ఉంది, అది ఎప్పుడు వస్తుంది అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. 16వ తారీఖు నాడే రాబోతుందని నాకు తెలుస్తుంది. ఓకే, 16వ తారీఖున. ఓకే.